మరి ఇక్కడికి రావడం జరిగింది. శోభా నాగిరెడ్డి గారు, ఉమా నాగిరెడ్డి గారు ఘాట్ ఈరోజు అందరూ చూడడం జరిగింది. తప్పకుండా వచ్చే రోజుల్లో ఈ ఘాట్ కూడా బాగా డెవలప్ చేయాలని కూడా మేము చాలా ఆలోచనలో ఉన్నాము. మరి అటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా త్వరలోనే జరుగుతాయి. మరి టూరిజం కింద ఏదైతే కొన్ని కార్యక్రమాలు కూడా ఫస్ట్ జిల్లా నుంచి కూడా మరి మొదలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో మరి ముఖ్యంగా టూరిజం చూసుకుంటే చాలా డెవలప్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఫస్ట్ కర్నూలు జిల్లా నుంచి ఎటువంటి కార్యక్రమాలు పెట్టాలో కూడా మరి చేయడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు రేపు టూరిజంకి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ మీటింగ్లో కూడా మరి ముఖ్యంగా రాయలసీమకి ఇంతవరకు ఏమేమి ఫెసిలిటీస్ అందరేదో టూరిజం కింద అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కొత్తవి ప్రపోజల్స్ నా సైడ్ నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఇళ్ల స్థలాలు కొన్ని ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయి. తెలుగుదేశం హయాంలోనే కొన్నారు అవి ప్రభుత్వ స్థలాలు, ఇప్పటికీ పంపిణీకి నోచుకోలేదు. దాని మీద ఏమైనా మీరు చర్యలు తీసుకుంటున్నారు? ఇళ్ల పట్టాలు ఎప్పుడైతే మనం పార్టీ మారినామో అప్పుడే ప్రతి ఒక్క ఎంఆర్ఓకి చెప్పడం జరిగింది. ఎవరు కూడా కొంతమంది నాయకులు ఏం చేశారంటే ఇళ్ల పట్టాలని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ బెదిరించడము, బ్లాక్మెయిల్ చేయడం ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందరు ఎంఆర్ఓలతోటి ఆళ్ళగడ్డకు సంబంధించి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అందరు ఎంఆర్ఓలతో కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా త్వరలోనే బయటికి తీసి మరి అందరికీ కూడా పంచడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆలగడ్డ కూడా ఒక స్టేజ్కి వచ్చిన ఇళ్ల పట్టాలది. ఇప్పుడు నంద్యాల కూడా ఏదైతే ఇళ్ల పట్టాలో గతంలో భూమా నాగిరెడ్డి గారు కూడా ఈ ఇళ్ల పట్టాల గురించి చాలా పోరాటాలు చేశారు, చాలా సర్వేలు చేపించారు. అవి కూడా త్వరలోనే మరి బయటికి తీసి నిజంగా అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత కూడా మరి అటు భూమా నాగిరెడ్డి గారు కానీ మేము కానీ మరి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంది. కాబట్టి తప్పకుండా ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఇళ్ల పట్టాలు వాళ్ళ చేతికి త్వరలోనే వస్తాయి. ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటిస్తారని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. అన్నాము, దానికి ఎటువంటి డౌట్ లేదు. ఆ రోజు ఏమైందంటే మరి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరుకుతుందని చెప్పి అనుకున్నాము. కానీ ఆ రోజు మరి కొంచెం ఆయనకి బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఆయన కలవలేకపోయాము. మేము రేపు ఎల్లుండి కంటిన్యూస్గా ముఖ్యమంత్రి గారితో మాకు మీటింగ్స్ ఉన్నాయి. కాబట్టి మరి రేపు ఎల్లుండి కూడా ఆయనతోనే మేము విజయవాడలో ఉంటాం. కాబట్టి తప్పకుండా నంద్యాల టాపిక్ మేము తీసుకురావడం జరుగుతుంది. ఆయన కూడా 2 రోజుల్లో వచ్చి కలవండి అని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ 2-3 డేస్లో మరి నంద్యాలకు సంబంధించిన బై ఎలక్షన్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అన్న కూడా త్వరలోనే ఈ 2-3 డేస్లో కంప్లీట్ అవుతుందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యమంత్రి